మధ్యరాల దగ్గర ఏర్పాటు చేసిన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారి కూటములకు ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు దేవుని యొక్క ప్రేమ కరుణ నిత్యం సన్నిధిలో గడపటం, యేసు ప్రభు తండ్రి మీకు ఎప్పుడు కృపపాత్రుడై ఉంటాడని తెలియజేశారు. అందరికీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన షాలేం రాజు గారిని అభినందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు నరసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం. నీటి శ్రీగా ప్రభుత్వం ఉన్నాం. ఇప్పుడు మీ సంగతి ఆయన చూస్తూ అందరికీ వందనాలు. రేపు కలుద్దాం. ప్రజలు అందరికీ నమస్కారం తెలియజేస్తే దైవజనులు తండ్రి సన్నిధికి, ఆ ప్రభు సన్నిధికి, వివాహ సన్నిధికి మరి వచ్చిన కూడా ఆ ప్రభు ఆశిస్తున్నారని కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి ఆ ప్రభుత్వం చేసేది పడతాం. హల్లెలూయా. గాడ్ ఈజ్ గ్రేట్. ప్రైజ్ ది లార్డ్. ఒక భక్తుడు అంటాడు, ప్రభు నేను రోజు చెప్పుకొస్తున్నాను, ప్రభు ఎన్నో ప్రార్థనలు చేస్తాను, నీ కోసం బైబుల్ అన్ని నాటకాలు చదివాను, ప్రభు నాతో మాట్లాడంటాడు. ఎన్నో ఎలా బతికేది, ప్రభువు నాతో మాట్లాడకపోతే నా కుటుంబం ఏ విధంగా జీవిస్తుంది, ప్రభువు నాతో మాట్లాడకపోతే నా పక్కన ఎలా పడుతుంది ప్రభు అని మాట్లాడతాడు. ప్రభు అంటాడు, నేను మాట్లాడను, నేను జీవిస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు ఎప్పుడు మాట్లాడు, ఎప్పుడు ప్రభు ఎప్పుడు మాట్లాడు, మనల్ని ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. మనం ప్రభువును పూజించాలి, ప్రభు సన్నిధికి దగ్గర ఉండాలి. మనం ఆ దైవ సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి నిజంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసి కొన్ని లక్షల మంది వచ్చారంటే చాలా కనులు పండుగ ఉంది. అందరూ కూడా మరొకసారి ఆ ప్రభు ఆశిస్తూ వ్యవహారం చేస్తున్నారు. హల్లెలూయా.